రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు సిట్ బృందం రంగంలోకి దిగింది. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్న బృందం దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే పలు స్టేషన్లలో అక్రమ రేషన్ బియ్యం తరలింపుపై 13 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అసలు ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు అనే కోణంలో విచారణ చేపట్టారు. రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు సిట్ బృందం రంగంలోకి దిగింది. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్న బృందం దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే పలు స్టేషన్లలో అక్రమ రేషన్ బియ్యం తరలింపుపై 13 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అసలు ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని, చెప్పండి, ఇక రేషన్ మాఫియాకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చింది? దీని వెనుక ఎవరున్నారు అనేది ఏమైనా తెలుస్తుందా? గుడ్ మార్నింగ్ శాలిని. రేషన్ బియ్యం మాఫియా ఇక్కడ వ్యవస్థీకృతంగా నడుస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఇప్పుడు వ్యవహారం కాదు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి అక్రమంగా రేషన్ బియ్యం, ముఖ్యంగా ఏదైతే రా బియ్యం ఉందో అందులో ఈ బియ్యాన్ని కలుపుతూ, పీడీఎస్ బియ్యాన్ని కలుపుతూ అక్రమంగా ఎగుమతి చేసే దందా ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వైసీపీ గవర్నమెంట్ లో అయితే ఈ ఎగుమతులన్నీ సరిహద్దులు దాటేశాయని చెప్పాలి పెద్ద స్థాయిలో. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ ఈ బియ్యం మాఫియాపై ఎంక్వైరీ చేస్తామని, మూలలు కదుపుతామంటూ వాళ్ళు ప్రజల ముందు వాగ్దానం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో ముందు ఇక్కడ కాకినాడ జిల్లాలో జరుగుతున్న రేషన్ మాఫియాపై దృష్టి సారించాల్సిందిగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్కి ఆదేశించడం జరిగింది. ఆయన క్రమంలోనే కాకినాడ జిల్లాలో 13 గోడౌన్ల పైన తనిఖీ చేసి సుమారు 50,000 పైగా మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. అందులో అధికారులు 25,000 పైగా మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యం అంటే పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి మళ్ళీ వచ్చిందని నిర్ధారించారు. అయితే వీటికి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి విడుదల అంటే సరుకు పాడైపోతుంది, నిల్వ పెడితే బియ్యం కాబట్టి పురుగు పడుతుందంటూ అధికారులు వీటిని విడుదల చేసే ప్రయత్నం చేశారు. అయితే కేంద్ర పెద్దల స్థాయి నుంచి వచ్చే ఒత్తిడి మేరకు అన్ని బ్యాంక్ గ్యారంటీలు సక్రమంగానే తీసుకుని బియ్యం విడుదల చేసినప్పటికీ లావన్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన సుమారు 4,500 మెట్రిక్ టన్నుల బియ్యం పీడీఎస్ బియ్యం ఉంది వాళ్ళ దగ్గర. అంటే 11 కోట్ల రూపాయలు విలువ పైగా ఉంది. అయితే 2.5 కోట్లు బ్యాంక్ గ్యారంటీ తీసుకొని వాళ్ళని విడుదల చేయడం జరిగింది బియ్యం. అయితే వాళ్ళు ఆ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. ఈ విషయం మళ్ళీ విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ షగ్లీకి సమాచారం రావడంతో పశ్చిమాఫ్రికాకి ఎగుమతి సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ నౌకను తనిఖీ చేశారు. అందులో 52,000 మెట్రిక్ టన్నులు సామర్థ్యం కాగా నౌకది అప్పటికి 38,000 మెట్రిక్ టన్నులు నిల్వ చేస్తుంది. కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు నౌకలో. అందులో 640 మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యం ఉన్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. వాస్తవంగా అయితే కలెక్టర్ ఆ ప్రకటన చేయకుండా ఉండాల్సింది. ఇందులో పీడీఎస్ బియ్యం ఉందని విచారణ చేస్తున్నామని చెప్పాల్సింది. అటువంటిది అది కలెక్టర్ ఏ ఒత్తిడిలో వచ్చారో స్వయంగా 640 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతికి పేదల బియ్యం ఉందంటూ నిర్ధారణ చేశారు. దీంతో స్వయంగా పవన్ కళ్యాణ్ కొద్దిగా అనుమానం వస్తుంది. ఆయన వెంటనే తనిఖీ చేయాల్సిందిగా మరో చెప్పడం అక్కడ కాకినాడ జిల్లాలోనే 5 బృందాలు అంటే పోర్టు, పోలీసు, కస్టము, పౌర సరఫరాలు, రెవెన్యూ 5 బృందాలు అంటే 5 శాఖల నుండి బృందాలు ఏర్పాటు మళ్ళీ నౌకలో తనిఖీలు చేయించారు. అయితే తనిఖీలో వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాకముందు అంటే 28 కంపెనీల సరుకు అందులో ఉంది. 12 కంపెనీల సరుకునే వాటిని బయటకు వెళ్లి తీసి తనిఖీ చేశారు 36 శాంపిల్స్ ని. ఈ శాంపిల్స్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే ఈ దర్యాప్తు ముమ్మరం జరగడం లేదని కూటమి ప్రభుత్వం తలించి ఈ రేషన్ మాఫియాపై సిట్ ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో లోతైన విషయాలు తెలుస్తాయంటూ అధికారులు భావిస్తున్నారు. అయితే సిట్ బృందం సోమవారానికి కాకినాడ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. సిట్ కూడా ముందు ముఖ్యంగా ఏదైతే నాదెళ్ల మనోహర్ 13 కంపెనీలని తనిఖీ చేసి గోడౌన్లో సరుకు సీజ్ చేశారు. ఆ 13 పైన అంటే 6A గతంలో నమోదు చేశారు. అలా కాకుండా 7A కూడా నమోదు చేశారు. అందులోనే ఇది కాకుండా సిట్ ఏర్పాటు ద్వారా మరిన్ని వివరాలు బయట లాగేందుకు 13 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ లో చాలా ఈ 13 కంపెనీలకు సంబంధించిన యజమానులు కానీ
ఇతర అంటే ముఖ్యంగా సరళ ఫుడ్స్ చెందిన వినోద్ అగర్వాల్ మెయిన్ కీలకం ఇందులో. ఆయనతో పాటు మరికొన్ని కంపెనీలు అంటే అంతర్జాతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. వాటి మేనేజర్లు ప్రతినిధులు అందులో కేసులు అంటే సత్యం బాలాజీ ఉందంటే 332 టన్నులు గుర్తించారు. ప్రదీప్ అగర్వాల్ ఆ సంస్థ యజమాని పని పెట్టారు. అలాగే కాంకర్ గోదాంలో కూడా 411 టన్నులు వాటిపైన కూడా కేసు పెట్టారు. శాంతిగల్ గోదాం పైన కూడా పెట్టారు. బ్లూ ఓషన్ మెరైన్ లిమిటెడ్ పైన కూడా కేసు పెట్టారు. ఇలా 13 ఎఫ్ఐఆర్ల మీద క్షుణ్ణంగా దర్యాప్తు అసలు దోషులు ఎవరు అన్న తేల్చేందుకు సిట్ సిద్ధపడుతుంది. ప్రభుత్వాల నుంచి రేషన్ బియ్యం ముఖ్యంగా మళ్ళీ ఈ అక్రమార్కుల చేతికి అందుతుందంటే కేవలం అది కార్డు హోల్డర్ ద్వారానే అందుతుంది. కార్డు హోల్డర్ ద్వారా అందరం వల్ల ఇదంతా తతంగం జరుగుతుంది కాబట్టి ఇందులో ముద్దాయి ఎవరవుతారు, ప్రధాన ముద్దాయి అన్న నియమాలు కూడా సామాన్యులు కలుగుతుంది. ఈ అన్ని కోణాలు పరిశీలించిందిగా సిట్ వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి మనం. ఏదైతే సీజ్ ది షిప్ అని పవన్ కళ్యాణ్ అన్నారు, ఆ షిప్ సీజ్ చేసే అవకాశం లేకపోవడంతో ఈ వీలైనన్ని ఎక్కువ రోజులు సముద్ర జలాల్లోనే ఆ నౌకలు ఉంచాలన్న నిర్ణయానికి వచ్చారు. నిన్న జరిగిన కస్టమ్స్ అధికారుల సమావేశంలో కూడా ఇదే స్పష్టమైన సంకేతం కూడా ఇచ్చారు. ఎందుకంటే అందులో ఉన్న నిత్యావసర వస్తువులు కమోడిటీస్ దాన్ని సీజ్ చేసే అవకాశం లేదు కాబట్టి కస్టమ్స్ శాఖ ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చేసింది, షిప్ ని సీజ్ చేయడం అవ్వదని. దాంతో వీలైన ఎక్కువ రోజులు సముద్ర జలాల్లోనే ఈ షిప్ను ఉంచాలని మాత్రం ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టుంది. ప్రస్తుతం అయితే సిట్ దర్యాప్తు వేగవంతం అయితే కనుక చాలా మంది దొంగలు దోషులు బయటకు వచ్చే అవకాశం ఉంది. శాలిని. ఓకే, థ్యాంక్ యూ దురాని.